హాయ్ హలో దిస్ ఈజ్ బతుల ప్రసాద్ సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్. ఇప్పుడు మనం మ్యాడ్ 2 సినిమా గురించి మాట్లాడుకుందాం. మ్యాడ్ 2 సినిమా రివ్యూ అనమాట ఇది. అయితే మ్యాడ్ సినిమా వచ్చి ఎంత బాగా ప్రేక్షకులను అలరించిందో ఈ మ్యాడ్ స్క్వేర్ అని పేరు పెట్టారు. మ్యాడ్ 2కు మ్యాడ్ స్క్వేర్ అని పేరు పెట్టారు. ఇది కూడా అదే రేంజ్లో ఉంది. అంటే సినిమా ఇటీవల విజయవంతమైన కొన్ని సినిమాలను మనం పరిశీలిస్తే కామెడీ కామెడీ బాగుంటే గిన సినిమా ఖచ్చితంగా చూస్తున్నారు. ఈ సినిమాలో కూడా ఆ తరహా కామెడీనే ఉంది. అంటే కథ ఈ కామెడీలో లాజిక్‌లుండవు. వినోదాత్మకమైన కథలో కామెడీ చేయాల్సొస్తే అందులో లాజిక్‌లుండవు. ఈ సినిమాకెళ్ళి లాజిక్ వెతకడం అనేది అంత శుద్ధ దండగానే చెప్పాలి. ఎందుకంటే ఈ సినిమా మోటివ్ ఏంటి? సినిమా ఎందుకు ప్రేక్షకులు చూడాలి అనంటే వినోదం కోసం చూడాలి. ఆ వినోదం ఈ సినిమాలో మెండుగా ఉంది. అంటే ఒక కథాపరంగా తీసుకుంటే ఒక ముగ్గురు యువకులు మ్యాడ్ 1లో ఉన్నట్టే దీంట్లో ముగ్గురు యువకులు లడ్డు అనే అతని పెళ్ళికెళ్తారు. తర్వాత గోవాకెళ్తారు. దీంట్లో మంచి పంచ్ డైలాగులు బాగా పడ్డాయి. చాలా చక్కగా రాశారు. అంటే ఒక సీన్ ఉందనుకోండి కామెడీ సీను. ఆ కామెడీ సీన్‌లో పంచ్ డైలాగులు ఆ సీన్ కూడా పండుతోంది. ఆ విధంగా స్క్రీన్ ప్లే ప్లాన్ చేసుకున్నాడు దర్శకుడు. దర్శకుడు కళ్యాణ్ శంకర్ అతనికి ఒక క్లారిటీ ఉంది. ఎలా తీస్తే ప్రేక్షకులకు వినోదం అందుతుంది అనే దాంట్లో పిచ్చ క్లారిటీ ఉంది. మ్యాడ్‌లో కూడా, మ్యాడ్ స్క్వేర్‌లో కూడా అదే దాన్నే ప్రయోగించాడు. మామూలుగా అయితే సీక్వెల్ సినిమాలను తీసుకుంటే ఫస్ట్ వచ్చిన సినిమాలోనే మొత్తం చెప్పేస్తారు. మళ్ళీ సీక్వెల్‌గా వచ్చిన సినిమాల్లో ఏమీ ఉండదు. ఏమి ఉండదంటే ఎక్స్‌పెక్ట్ చేసినంత ఉండదు. ఆ సీక్వెల్‌లు దాదాపు ఎందుకు తీస్తారంటే ఫస్ట్ సినిమా ఏదైతే విజయవంతమైందో దాన్ని సక్సెస్‌ను క్యాష్ చేసుకుందామని తీస్తారు. అట్లా కాకుండా వీళ్ళ దగ్గర ఇంగా ఈ దర్శకుడి దగ్గర బ్యాంకింగ్ ఉంది. ఏది వినోదం. ఆ బ్యాంకింగ్ వినోదాన్ని పార్ట్ 1, పార్ట్ 2గా తీశాడనే చెప్పుకోవచ్చు. అంటే చిన్న విమర్శలు కూడా ఉంటాయి. ఏమని కామెడీలో కొంచెం బూత్ ఉంది. అది ఉంది, ఇది ఉందని. అంటే 'జబర్దస్త్' అనే ప్రోగ్రామ్ చూసిన వాళ్ళకు ఇది పెద్దగా ఏది బూత్ అనిపించదు. దాంట్లో పీక్స్‌కెళ్ళిపోయారు కదా! 'జబర్దస్త్‌లో'. అంటే కామెడీ అనే దానికి ఆహ్, సభ్యత గల కామెడీ, అసభ్యమైన కామెడీ. ఈ 2 మధ్యన ఉండే కామెడీ 3 రకాల కామెడీలుంటాయి. అంటే చెప్పి చెప్పక ఉంటదనమాట కామెడీ. దీంట్లో గూడా మరీ పచ్చిగా గాకుండా అంటే కామెడీలో మామూలుగా బూతులు, ఈ శృంగారం తాలూకు అవన్నీ వైబ్రేషన్స్ ఉంటాయి. ఏదేమైనా గూడా ఇది వినోదం కావాలనుకునే వాళ్ళు తప్పకుండా వెళ్లి చూడదగ్గ అద్భుతమైన సినిమా. ఆ ముగ్గురు కుర్రోళ్ళు గూడా మన ఇంట్లో కుర్రోళ్ళలాగానే ఉంటారు. అంటే ఆ వయసులో ఏం జరుగుతది? వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటది? ఏం డైలాగులు మాట్లాడుకుంటారు? ఎలా పంచులేసుకుంటారు? ఎలా జీవితాన్ని ఎంజాయ్ జేస్తారు? అంటే ఉడుకు రక్తం. ఆ టైంలో ఒక పక్కన అలా ప్రేమ తాలూకు వైబ్రేషన్స్ ఉంటాయి. ఇంకొక వైపు కామెడీ చేద్దాము, నవ్విద్దాము, అందరిని ఆనందపరుద్దాము, మనం గూడా ఆనందం పొందుదామనే చిలిపితనము, ఇవన్నీ కలగలిపి ఉన్న ఒక సంపూర్ణమైన ఫ్యామిలీతో చూడదగ్గ ఒక సంపూర్ణమైన వినోదాత్మక చిత్రం అని ఈ 'మ్యాడ్ స్క్వేర్‌ని' చెప్పుకోవచ్చు. నిరభ్యంతరంగా సినిమాకెళ్ళి చూడండి. ఇలాంటి సినిమాలు రావాలి. ఇలాంటి సినిమాలొస్తే చిన్న సినిమాలొస్తే చిత్ర పరిశ్రమ అంతా ఇంగా మంచి సినిమాలొచ్చేదానికి దోహదపడుతుంది. కాబట్టి 'మ్యాడ్ స్క్వేర్' మాత్రం చాలా మంచి సినిమా. మంచి వినోదాత్మక సినిమా. కాబట్టి తప్పకుండా చూడండి.